హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మార్చాలని చెప్పేసి గరికపాటి నరసింహారావు గారు డిమాండ్ చేయడం అయితే జరిగింది. అంటే తమిళనాడుగా తెలుగునాడు కూడా అని పేరు పెడితే ఆంధ్రప్రదేశ్‌కి బావుంటుందని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఈ మధ్య మనం చూసాం కేరళ పేరును కేరళంగా మార్చారు. సో, ఆ విధంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరి మార్చే పరిస్థితి ఉందా? గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి చెప్పారు. మరి ఎప్పటినుంచి కూడా ఈ పేరు ఉంది. మరి దీన్ని మార్చాలని ఎప్పటినుంచి ప్రయత్నాలు చేస్తున్నారు? దీనికి సంబంధించి ఒకసారి కంప్లీట్‌గా డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలా చాలా ఉన్నాయి. ఈ ప్రదేశ్‌లోని ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఇది తెలుగు పదం కాదు. అసలు తెలుగుతనమే లేదు. తెలుగునాడు అని పెట్టుకుంటే బావుంటుంది. గతంలో రామారావు గారు కూడా చాలా ప్రయత్నాలు చేశారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది, గరికపాటి గారు. మరి ఇప్పుడు అటువంటి మార్చే పరిస్థితి ఉంది అంటారా? అసలు ఆంధ్రప్రదేశ్ ఎప్పటినుంచి కంటిన్యూ అవుతుంది? దీన్ని ఒకసారి హిస్టరీ చెప్తారా సార్? ఇప్పుడు దీనికి కొన్ని సంఘటనల్లో నేను సాక్షిభూతంగా ఉన్నాను. హ్మ్. కొన్ని ఏదో చరిత్ర చదువుకొని చెప్పాల్సినటివి ఉన్నాయి. ఓకే. ఈ తెలుగు ప్రజలంతా హ్మ్. ఒకప్పుడు నిజాం పాలనలో ఉన్నారు. హ్మ్. ఇక్కడ హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం అనుకోండి ఇప్పుడు ప్రెజెంటు. హ్మ్. తర్వాత రాయలసీమ, ఆంధ్ర, కోస్టలాంధ్ర కలిపి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నారు. హ్మ్. ఉన్నప్పుడు అప్పుడు రాజగోపాలాచారి గారు, మీరు ఆంధ్రులు మద్రాసు తెలుగు మాట్లాడే వాళ్ళంతా వెళ్ళిపోండి అని చెప్పి ఆయన ఒక్క నిమిషం కూడా తాళకుండా బయటకు పంపించేసినారు. ఓకే. దాంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ కలిసి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఓకే. దాంతో తెలుగువారు కొంచెం ఏకమయ్యేదానికి అవకాశం వచ్చింది. హ్మ్. ఈ సమయంలోనే మరి కర్నూలు రాజధాని ఉండేది ఇష్టం లేకనో, లేక తెలుగువారంతా ఏకం కావాలనో అని తెలంగాణలో తెలంగాణ రాష్ట్రము, ఈ ఆంధ్ర రాష్ట్రం ఉండేటివి. హ్మ్. సపరేట్‌గా ఉండేటివి. హ్మ్. అవి ఏకం కావాలని ఎంతోమంది కృషి చేసి తెలుగువారం అంతా ఒకటిగా ఉండాలా, తెలుగువారం అంతా ఒకటిగా ఉండాలనే నినాదంతో అప్పుడు ఆంధ్రాను, రాయలసీమను, తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేసినారు. ఓకే. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పడే ముందర హ్మ్. ఇవన్నీ ఏర్పాటు చేసి భాషా ప్రయుక్త రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. సరే, ఈ ఆంధ్రప్రదేశ్‌గా అవతరించిన తర్వాత కొంచెం ఒడిదుడుకులుగా మొదలైనాయి. హ్మ్. తెలంగాణలో మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోవాలని ఒక ఉద్యమం నడిచింది. అవును. నడిచినప్పుడు అది పెద్ద ఎత్తున నడిచింది. హ్మ్. తీవ్రంగా ఆంధ్రులకు వ్యతిరేకంగా నడిచింది. హ్మ్. కానీ ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉండి కఠినమైన నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్‌ని ఏకంగా ఉంచింది. హ్మ్. అంటే తెలంగాణను, ఆంధ్రాను, రాయలసీమను కలిపి ఒకటిగానే ఉంచింది ఆంధ్రప్రదేశ్‌గా. ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు దాదాపు చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటా వచ్చింది. అపోజిషన్ పార్టీస్ అధికారం లేకుండా పోయింది. ఓకే. పోవడంతోనూ కాంగ్రెస్ పార్టీలో కొంచెం అధికార మదంతో ఏమైందంటే ముఖ్యమంత్రులను మార్చారు. హ్మ్. 83కు ముందర 78లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత 70 నుంచి 83 జరిగిన సంఘటనలలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారాల్సిందొచ్చింది. హ్మ్. ముగ్గురు ముఖ్యమంత్రులు మారినప్పుడు ఎన్టీ హ్మ్. రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని మళ్ళీ ఒక స్లోగన్ తీసుకొని బయటకొచ్చారు. హ్మ్. బయటకొచ్చినప్పుడు ఆయన తెలుగువారి ఆత్మగౌరవం నినాదంలో 83లో ఆయన అధికారంలోకి వచ్చారు. అవును. అప్పటికి ఆయన తెలుగు హీరోగా ఉండడము, తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన మీద హ్మ్. 3 ప్రాంతాల్లోనూ అభిమానం ఉండడం అయితేనేమి,
వివిధ కారణాలతో ఆయన ఆంధ్రుల ఆత్మగౌరవం అని చెప్పి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు ఢిల్లీ హైకమాండ్ అని కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉమ్, ఏదో ఆ స్లోగన్ తీసుకొని వచ్చారు. ఓకే. వచ్చిన తర్వాత ఆ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ 82లో స్థాపించడము, 83లో స్థాపించిన సంవత్సరం లోపే అధికారంలోకి రావడం జరిగింది. అవును. అధికారంలోకి వచ్చి ఆయన 83లో అధికారంలోకి వచ్చినారు. 85లో నాదెండ్ల భాస్కరరావు ఉమ్, ఎపిసోడ్తో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు అప్పుడు. ఆయన ఎపిసోడ్తో ఇక్కడ అప్పుడు ఆయన గవర్నర్ గారు ఉండ్రి ఉమ్, నాయక్ రామ్లాల్ నాయక్ ఆయన ఉమ్, ఆయన హైకమాండ్ కొంచెం మిలాఖతయ్యి రామారావును దించేసినారు అధికారం నుంచి. ఉమ్, అప్పుడు పెద్ద ఉద్యమం నడిచింది. ఉద్యమం నడిస్తే రామారావును మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు. ఓకే. ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఆయన ఆ, అధికారంలో వచ్చి మధ్యంతర ఎన్నికలు పెట్టారు. ఇదంతా గొడవ ఎందుకు, ఉమ్, ఎవరు ఎవరికి ఏముందో చూపించాలని 85లో ఎన్నికలు పెట్టారు. 85లో ఎన్నికలు పెట్టినప్పుడు మళ్ళీ తెలుగుదేశమే అధికారంలోకి వచ్చింది. ఉమ్, అప్పుడు నేను అంతకుముందు 81లో సమితి ప్రెసిడెంట్గా ఉంటే 85లో ఈ నుంచి ఇంకా ప్రత్యక్షంగా చూడాల్సింది వచ్చింది నేను ఓకే. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని. ఉమ్, ఎందుకు చెప్తానంటే నా ఆయనకి ఇక్కడ ప్రస్తుతం అనుకో అయినా అప్పటి నుంచి రాజకీయాల్లోనే ప్రత్యక్షంగా చూడాల్సింది వచ్చింది. ఉమ్, ఆత్మగౌరవానికి ఆటుపోట్లు ఎట్లా తగిలినాయి అని. ఓకే. 85లో ఆయన మళ్ళా అధికారంలోకి వచ్చినారు. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆ, శాసనసభ్యుడు కూడా ఆయన. ఉమ్, 81లోనే తెలుగంగ ప్రాజెక్టు స్థాపించినారు ఆయన. 82లో పార్టీ స్థాపించి అధికారంలోకి వస్తానే ఉమ్, తెలుగంగ ప్రాజెక్టు స్థాపించడం ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఓకే. తెలుగంగకు. అప్పుడు కర్నూలు కడప జిల్లాలో కాలువలు లేకుండా బనకచెల్ల దగ్గరనే రెగ్యులేటర్ ఉన్నది. అక్కడి నుంచే నీళ్ళు ఇచ్చి కుందు నదిలోకి ఇచ్చి కుందు నది నుంచి నెల్లూరు తీసిపోయి నెల్లూరు నుంచి మద్రాసు 15 టీఎంసీలు తీసిపోవాలనేది ఇక్కడ కాలువలు తీయకుండా అక్కడ కాలువలు తీసేదానికి ప్రయత్నం చేశారు. ఉమ్, చిత్తూరు జిల్లాలోను అన్ను మద్రాసు వరకు ఉమ్, చేస్తే దాన్ని అప్పుడు మేము రాయలసీమలో ఉండే పెద్దలంతా కలిసి రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టి అయితే రాయలసీమ అభివృద్ధి కోసం పోరాటం చేయడం జరిగింది. కానీ ఆ ఉద్యమంలో ఎప్పుడు కూడా రాష్ట్రం విడిపోవాలని మేము కోరలే. ఓకే. వితిన్ ఆంధ్రప్రదేశ్లోనే రాయలసీమ అభివృద్ధి అనేది పెట్టినాం. ఉమ్, సరే దాంతో రామారావు ఊ, ఊ, తెలుగుదేశం పార్టీలోనూ కూడా సమస్యలు వచ్చినాయి. 85లో ఆయన వచ్చినారు. 89 వరకు ఆయన అధికారంలో ఉన్నారు. ఉమ్, ఇక్కడ కొంచెం ఈ నినాదంతో తెలంగాణలోనూ ఆయన ప్రభ తగ్గిపోవడము, ఉమ్, రాయలసీమ డెవలప్మెంట్ గురించి ఉద్యమం పెరిగి అక్కడ ఉమ్, తర్వాత కోస్టలాంధ్రలో ఎన్జి రంగ మర్డర్ జరగడము, ఓకే. దాంట్లో కాపులు కమ్మలకు ఉద్వేషాలు జరగడము, ఉమ్, ఈ వివిధ కారణాల వల్ల 89లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉమ్, అప్పటి నుంచి నేను 85 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నాను. ఉమ్, 89లో ఆయన దిగిపోయి 94లో వచ్చాము. 94 తర్వాత మళ్ళీ రామారావు అధికారంలోకి రావడం జరిగింది. ఉమ్, నా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక దెబ్బ తగిలింది. ఏమి రానంటే వాళ్ళ కుటుంబంలో అనుమానాలు రావటము, ఉమ్, లక్ష్మీ పార్వతి పైకి రావటము. అవును. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో నాయకుడు అయినారు. ఉమ్, కర్షక పరిషత్ చైర్మన్ కూడా ఉండే, ఉమ్, జనరల్ సెక్రటరీగాను ఉంటా వచ్చినారు. ఆయన అయితేనేమి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అయితేనేమి ఆయన అల్లుళ్ళు. ఈ తర్వాత ఈ కుటుంబ సభ్యులైతేనేమి వీళ్ళందరూ కలిసి లక్ష్మీపార్వతి పెత్తనం పెరిగింది అని చెప్పి ఉమ్, రామారావును 94లో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరానికి దించేసి
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఉమ్, ముఖ్యమంత్రి అయిన తర్వాత 94 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికైనది కదా. ఉమ్, అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఉమ్, మళ్ళా 99లో కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అవును. 2004లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓకే. సరే అప్పుడు నేను వివిధ కారణాలతో ఇక్కడ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే సత్యనారాయణరావు అని పిసిసి అధ్యక్షులుగా ఉమ్, అప్పుడు మేమే సోనియా గాంధీ గారిని కొట్టినాం. ఓకే. కొడితే ఆయన పిసిసి అధ్యక్షులుగా భాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి గారు మద్దతులో ఆయన రావటం జరిగింది. ఉమ్, జరిగిన తర్వాత ఆయన అప్పుడు ఏదో ఒక పంచాయతీ ఉన్నదిలేండి. మామ అల్లుళ్ళ సందు వేరే వాళ్ళది ఏదో ఇండస్ట్రీ గురించి, స్పెక్ట్రమ్ ఇండస్ట్రీ గురించి ఉన్నది. నేనేదో వాళ్ళ పంచాయతీ కోసం ఒక పక్క రామచంద్రయ్య ఉన్నాడు. ఆయన రాజ్యసభ మెంబర్ తెలుగుదేశంలో. నేను కాంగ్రెస్‌లో ఉన్నా. ఇక్కడ బాగుండదులే హైదరాబాద్‌లో, ఢిల్లీలో కూర్చొని మాట్లాడదాంరా అంటే పోయినాం. ఓకే. ఏదో టీవీల్లో వచ్చిన వార్తలు పట్టుకొని ఆయన పోయి కంప్లెయింట్ చేసి నన్ను టీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అంటే తీసేయించినారు. ఓకే. నేను సరే కొంచెం అఫెండ్ అయ్యి నేను అడగలేదు. నాకు కావాలని కోరలేదు. నన్ను వేసి తీసేసినారని నేను వెళ్ళి మళ్ళా తెలుగుదేశంలో జాయిన్ అయినాను. ఉమ్, ఎందుకంటే ఇవన్నీ సాక్ష్యభూతాలు కాబట్టి నా హిస్టరీ దానికి సంబంధం లేదు ఆత్మగౌరవానికి. చేసినాము. మళ్ళా నేను 2006లో జనరల్ సెక్రటరీ అయినా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఆయన చనిపోవడము. ఇంకా ఒడిదుడుకుల్లో ఈమె వచ్చింది సోనియా గాంధీ గారు. ఉమ్, ఈమె ఎక్కడి నుంచి వచ్చిందో ఏం కథో ఆంధ్రులంతా ఐకమత్యంగా ఉన్న వాళ్ళను ఉమ్, ఎందుకు మాట ఇచ్చినా ఎవరికి మాట ఇచ్చిందో ఎందుకు మాట ఇచ్చిందో ఎవరికి తెలియదు. ఆమె ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చీల్చేసింది. ఉమ్, 2 ముక్కలుగా చీల్చేసి రాయలసీమను ఆంధ్ర రాష్ట్రం చేసింది. ఆంధ్రప్రదేశ్. అవును. ఇక్కడ తెలంగాణ చేసింది. ఉమ్, ఇప్పుడు ఇటువంటి సమయంలో మరి ఆయన తెలుగువారి ఆత్మగౌరవం అనేది కాబట్టి అక్కడ కేరళం అని పెట్టినారు కదా. అవును. కేరళ రాష్ట్రానికి. అవును. ఇట్లా పెట్టుకుంటున్నారు కదా. మనకు ఆ, తెలుగు ఇది కావాలా అని ఏదో ఆత్మగౌరవం పదం బయటకు తీసుకొచ్చారు. ఉమ్, తెలుగునాడు. కానీ ఇప్పుడు తెలుగునాడు అనే దానికి తెలంగాణ పక్కకు పోయింది. ఉమ్, రాయలసీమ కూడా మాకు అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు కూడా అటువంటి ధోరణిలోనే ఉన్నారు. ఎందుకంటే రాజధాని రాలేదు. ఉమ్, రాజధాని అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కర్నూలులో రాజధాని ఉండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కదా. అటువంటిది కదా. అదే ఆంధ్ర రాయలసీమ కలిసినప్పుడు రాయలసీమలో ఏదో ఒక ప్రాంతంలో పెట్టాలి కదా. పెట్టకుండా తీసుకోవడం అన్యాయం అని వాళ్ళు కూడా మనోభావాల్లో అయితే ఉంది. ఉమ్, ఇటువంటి సమయంలో మరి ఆయన ఆత్మగౌరవాన్ని కొడుతున్నారు. ఇది ఎంత అయ్యే పనే, సాధ్యమయ్యే పనే అనేది సందిగ్ధమైన సమస్య. ఉమ్, అందుకంటే ఈ 85 నుంచి జరిగిన సంఘటనల్లో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. అంతకుముందు అంటే చరిత్ర చదువుకొని చెప్పాల్సింది. ఓకే. అందువల్ల ఇప్పుడు ఈ సమయంలో అది ఎంత సౌమ్యము అనేది కూడా మనం ఒకమారు విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓకే. అంటే అప్పుడు రామారావు గారు 3 ప్రాంతాలని కలుపుకొని తెలుగునాడు అని మార్చడానికి ప్రయత్నం చేశారా సార్? తెలుగువారి ఆత్మగౌరవం అని. అవును. ఆత్మగౌరవం కింద అప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 ముఖ్యమంత్రులు మార్చడము, ఉమ్, ఒక హైకమాండ్ పాలన ఉన్నది కదా ఢిల్లీ నుంచి ఉమ్, పెత్తనం సాగించడంతో తెలుగువారి ఆత్మగౌరవం అనేది క్లిక్ అయింది. క్లిక్ అయ్యి రామారావు సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చినారు. ఉమ్, ఇప్పుడు ఎంత సౌమ్యంగా కనపడుతుంది. 2 రాష్ట్రాలు అయిపోయింది. ఉమ్, మళ్ళా ఏ పుణ్యాత్ముడు రావాలో రాష్ట్రాలను కలపడానికి ఉమ్, మళ్ళా ఏ ఉద్యోగం రావాలో. ఓకే. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈయన అన్నట్టు మార్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా సార్ అంటే తమిళ? ఇక్కడ సమసంబంధ సామ్యమే లేకుండా పోయింది కదా. ఇప్పుడు తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయిపోయింది కదా. ఉమ్, తెలుగు ప్రాంతాల ప్రజలు తెలుగు మాట్లాడే ప్రాంతాలు విడిపోయినాయి కదా. అవును.
ఇప్పుడు ఏ రాష్ట్రానికి పెట్టాలా తెలుగు? అంటే ఆయన ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ఆంధ్ర అంటే ఆంధ్ర వేరు, మళ్ళా రాయలసీమ వేరు అంటారు కదా. 3 ప్రాంతాలంటే అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు ఉమ్, తెలుగువారంతా ఏకంగా ఉండాలా, తెలుగువారంతా ఏకంగా ఉండాలని అప్పుడు రాయలసీమను, ఆంధ్రాను, తెలంగాణలో కలిపి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్గా విభజించినారు. ఉమ్, ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏ ప్రాంతానికి తెలుగునాడని పెట్టాలా? ఓకే. అది సమస్య ఇప్పుడు. ఓకే. అంటే ఇది అయ్యే పని కాదు. అది ఉంది. తెలుగు ప్రజలంతా తెలుగు మాట్లాడే వాళ్ళంతా విడిపోయినారు కదా. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.